హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య సంఖ్య సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. ఎలా ఉన్నారు? సూపర్ తల్లి. గురుగారు, దశమహావిద్యలలో మరో రూపమైన షోడశి లేదా త్రిపుర సుందరి అమ్మవారు, అమ్మవారి యొక్క విశిష్టత ఏంటిదో చెప్పండి. యా, అంటే దశమహావిద్యల్లో మూడో మహావిద్య షోడశి. ఇక్కడ మనకి కామాఖ్య మందిరంలో కూడా ప్రధానమైన అమ్మవారు, అంటే కామాఖ్య మందిరంలో ప్రధాన దేవత షోడశి. ఈ యొక్క అమ్మవారినే మనం లలితా పరాభట్టారిక అని, త్రిపుర సుందరి అని, బాలా త్రిపుర సుందరి అని, రాజరాజేశ్వరి అని రకరకాల పేర్లతో పిలుచుకుంటాం. తంత్రశాస్త్రంలో ఈవిడ యొక్క పేరే షోడశి. మరి లలితా పరాభట్టారిక దేవతకి కుడివైపున మహాలక్ష్మి, ఎడమ వైపున సరస్వతి, చామరలు వీస్తూ ఉంటారంటారు కదా. మరి ఇక్కడ కామాఖ్య మందిరంలో కూడా షోడశి పక్కన మాతంగి అంటే నీల సరస్వతి, ఓకే, కమలాత్మిక అంటే లక్ష్మీ అమ్మవారు, వీళ్ళందరూ కూడా అక్కడే కొలువై ఉంటారు. ప్రధాన దేవాలయంలోనే షోడశి, మాతంగి, కమలాత్మిక ఉంటారు. మిగతా 7 మహావిద్యలు డిఫరెంట్ ప్లేసెస్లో చాలా దగ్గరగా ప్రధాన దేవాలయం దగ్గరలోనే ఉంటాయి అవన్నీ కూడా. అంటే ఈ యొక్క మహావిద్యను త్రిపుర సుందరి షోడశి మహావిద్యని ఎవరైతే ఉపాసిస్తారో వారికి, అంటే వాళ్ళకి సంసారంలో ఎటువంటి కోరికలు ఉన్నా ఓకే అద్భుతంగా తీరిపోతాయని మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడింది. త్రిపుర సుందరి షోడశి యొక్క ఆరాధన చేయడం వలన జాతకములో ఉన్న బుధగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పబడింది. ఈ అమ్మవారికి మార్గశిర పౌర్ణమి అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈమెకు కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతీదేవి చామరలు వీస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా. అట్లాగే మనకి కామాఖ్య దేవాలయంలో కూడా షోడశి, మాతంగి, కమలాత్మిక ఒకే చోట ఉండటం మనం గమనిస్తాం. ఈ శక్తిని ఉపాసిస్తే అన్ని రకాల కష్టాల నుంచి విముక్తి, మానసిక శాంతి, భోగము, చివరికి మోక్షము కలుగుతాయని చెప్పి మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడింది. త్రిపుర సుందరి 3 రూపాల్లో ఉంటుంది. అంటే స్థూల, సూక్ష్మ, పర. స్థూల అంటే విగ్రహాల రూపాల్లో శక్తి ఉంటాం. సూక్ష్మ అంటే యోగులకి మాత్రమే కనిపించే రకం. పర అంటే సృష్టిని నడిపించే శక్తి నేరుగా అనుభవించడం. ఈ యొక్క మధుర మీనాక్షి, కంచి కామాక్షి, జంబుకేశ్వరం అఖిలాండేశ్వరి, శ్రీశైల భ్రమరాంబిక, విజయవాడ కనకదుర్గ వీరంతా కూడా తాంత్రిక దేవతా రూపాలే. వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క రూపాలే. ఈ ఆలయాలు సాయంత్రం వేళకు మూసివేసేవాళ్ళు. మనం ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఆది శంకరాచార్యులు వారు చాలా ఈ యొక్క శక్తి రూపాలని శ్రీచక్రాలు స్థాపించి వాళ్ళని నియంత్రించారు అని చెప్పుకున్నాం. మధుర మీనాక్షి యొక్క ఇంకో అవతారమే బాలా త్రిపుర సుందరి. ఈ బాలా త్రిపుర సుందరి భండాసురుని యొక్క 30 మంది పుత్రుల్ని సంహరించడానికి వచ్చిన రూపమే బాలా త్రిపుర సుందరి. అంటే భండాసురుని సంహరించే క్రమంలో అమ్మవారు మహాత్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి అమ్మవారు యుద్ధానికి వెళ్తే సమస్త దేవతలు ఆవిడికి శక్తులైనవి అంట. భండాసురుడిని సంహరించేప్పుడు భండాసురుడు అనుకున్నాడంట, ఒక ఆడ వ్యక్తి మీద నేను డైరెక్ట్గా ఫైట్ చేయడమా అని చెప్పి నా 30 మంది పుత్రులను పంపిస్తానని చెప్పి పిల్లల్ని పంపించాడంట. అమ్మ ఏమైనా తప్పు తిందా? అమ్మ తనలో నుంచి ఒక బాల రూపాన్ని పంపించిందంట. ఒకే రూపం 30 మందిని సంహరించి వచ్చింది తల్లి బాలా త్రిపుర సుందరి. ఓకే, ఆ తర్వాత ఆ మహా త్రిపుర సుందరి భండాసురుణ్ణి సంహరించింది. అంటే లలితా మహాపరాభట్టారిక దేవత భండాసురుణ్ణి చంపడానికి మొత్తం అందరి దేవతల నుంచి ఆవిడ ఒక అద్భుతమైన శక్తిగా ఉద్భవించిందో అదే షోడశి మహావిద్య అంటాం. తంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైనది. ఓకే, తంత్రశాస్త్రంలో ఇక్కడ మహావిద్యల్లో
మనం ఏ విద్య చెప్పుకున్నా చాలా అద్భుతం, చాలా అద్భుతం, చాలా శక్తివంతం అని చెప్పుకుంటాం కదా. కామాఖ్య మందిరంలో ప్రధాన దేవాలయంలో ఉండే తల్లే షోడశి మాత. ఓకే, అంటే భండాసురుని చంపడానికి ఎలాగైతే ఎంతోమంది దేవతల నుంచి ఎన్నో శక్తులు తీసుకుని ఆవిడ లలితా త్రిపుర సుందరిగా ఉద్భవించిందో, అలాగే ఈ యొక్క షోడశిని మనం త్రిపుర సుందరిని మనం ఆరాధిస్తే మనకు ఉన్న ఎటువంటి ఈతి బాధలైనా తొలగిపోతాయని మనకి తంత్రశాస్త్రం చెప్తుంది అన్నమాట. గురుగారు, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇదివరకు మాట్లాడుకున్నాము దశ మహావిద్యలు అంటే ఇప్పుడు కామాఖ్యాదేవి అమ్మవారి ఆలయంలో పూజలు అంటే అది సాధారణమైన విషయం కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. మరి దీనికి పరిష్కారం మన దగ్గర ఏమన్నా ఉంటుందా? దీని గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు? కామాఖ్య అంటే మనకి ఇక్కడ తంత్రశాస్త్రంలో అమ్మవారి ఒక ఉపాసన అనేది చాలా ప్రముఖంగా చెప్పబడింది కామాఖ్య మందిరంలో. కామాఖ్య మందిరంలో అమ్మవారిని వామాచార, కౌళాచార, అఘోర పద్ధతుల్లో ఉపాసిస్తారు అమ్మవారిని. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ ఆచారంలో పద్ధతుల్లో అమ్మవారిని పూజించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ మనం ఏంటంటే రేపు రాబోయే గుప్త నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో జూలై 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కామాఖ్యాదేవి మందిర ప్రాంగణంలో శతచండీ సహిత రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం మనం నా ఆధ్వర్యంలో చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం కలశస్థాపన, మండపారాధన ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మెయిన్ టెంపుల్లో ఉంటాయి. మనం ప్రతిరోజు చేసే అమ్మవారి యొక్క హోమాలు అన్నీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే జరుగుతాయి. ఇప్పుడు జనరల్గా ఎవరన్నా ఒక జాతకుడికి ఏదన్నా దోషాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవడానికి మనం కామాఖ్య వెళ్ళాలంటే గురువుగా నేను, నాతో పాటు వేద పండితులు ఒక 4-5 వేద పండితులు, పరిచారికులు, వీళ్ళంతా అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఓన్లీ ఫ్లైట్కే 1.5 lakh రూపీస్ ఖర్చు అవుతుంది, అవునా కాదా? ఓకే, అక్కడ పూజలు మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఓకే, రెండోది కౌళాచార పద్ధతుల్లో అక్కడ బలి కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా చాలా కాస్ట్లీ ఎఫైర్ కాబట్టి ఖర్చు ఎక్కువగా అవుతుంది. కానీ ఇప్పుడు జూలైలో మేము 10 రోజుల పాటు మేము అక్కడే ఉంటున్నాం కదా ఈ మహాయాగం కోసం. కాబట్టి ఈ 10 రోజుల్లో ఎవరైనా కనుక మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆ తల్లి దగ్గర మేము పలానా బగలాముఖి చేయించుకోవాలనుకుంటున్నాం, కమలాత్మిక చేయించుకోవాలనుకుంటున్నాం, భైరవి చేయించుకోవాలనుకుంటున్నాం, షోడశి చేయించాలి, లేదా కాళీ ఉపాసన చేయాలనుకుంటున్నాం, మీకు ఏది చేయించుకోవాలనుకున్నా కూడా సంప్రదించండి. నేను అక్కడ మీరు విడిగా వెళ్ళి చేసుకునే అయ్యే ఖర్చులో 25 to 30% మాత్రమే మీకు అయ్యే ఖర్చు అయ్యే విధంగా మనం చేసి పెడతాం. ఎందుకంటే ఈ ఒక అద్భుతమైన అవకాశం మేమందరం కూడా అక్కడ 10 రోజులు మా యొక్క లోక కళ్యాణార్థం, లోకక్షేమం కోసం చేసే మహాయాగం కోసం మేము అక్కడే ఉంటాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరన్నా కామాఖ్య మందిరంలో చేయించుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకోండి. అది కాకుండా నేను ఇంకొక విషయం కూడా మరీ చెప్పదలుచుకున్నా. ఇది లోక కళ్యాణార్థం మేము చేసే యాగం అని చెప్పాం క్లియర్గా. అంటే మరి డబ్బు నేను ₹1 కూడా ఇవ్వలేను అనుకునే వాళ్ళు ఈ యొక్క యాగం అద్భుతంగా జరగాలని సంకల్పం చేసుకోండి. ఓకే, మీరు యాగం అయిపోయిన తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు మణికంఠ పూజా స్టోర్, షాపూర్ నగర్, జీడిమెట్ల, హైదరాబాద్, ఆ రోజు స్వయంగా నా చేతుల మీదుగా నేను అక్కడ మీకు యాగ భస్మాన్ని, అమ్మవారి యొక్క రక్షణ కంకణాలని కూడా మీకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఓకే, దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మరీ గుర్తుపెట్టుకోండి, నేను ఏమి ఇవ్వలేను, కానీ నేను అమ్మవారి యొక్క ప్రసాదం కావాలనుకున్న వాళ్ళు ఆ రోజు అక్కడికి రండి, నేను చెప్పిన ప్రదేశంలోకి. ఆ రోజు నేను స్వయంగా ఇస్తా. కానీ తర్వాత 10 రోజుల వరకు కూడా ఓకే ఆ ప్రదేశంలో మణికంఠ పూజా స్టోర్లో మీకు ఆ ప్రసాదం అనేది లభ్యతలో ఉంటుంది. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. అమ్మ కృపకి పాత్రలు కండి. అంటే ఇప్పుడు చాలామంది ఉంటారు డబ్బుకి వెనకాడి కొన్ని హోమాలు, యాగాలు ఇట్లాంటివి చేయించుకోవాలనుకుంటారు, కానీ డబ్బుకి వెనకాడి చేయించుకోలేకపోతారు. ముఖ్యంగా కామాఖ్య అమ్మవారి దేవాలయంలో పూజలు అంటే సాధారణమైన విషయం కాదు. దానికి మీ దగ్గర చక్కటి పరిష్కారం ఉంది. అలాగే ఎంతోమంది తప్పకుండా మీరు జరిపించే పూజకి హాజరయ్యి అలాగే వీలైనంత విరాళాన్ని అందిస్తారు అనుకుందాం గురుగారు. సో చూస్తున్నారు కదా, మీరు కూడా కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి, ఇతర వివరాలను తెలుసుకోండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ, హరి వంశం.